మీ ఫేవరెట్ సీరియల్స్ ఇప్పుడు టీవీకి ముందే సన్ నెక్స్ట్ యాప్ లో మస్తుగా అందరికి ముందే చూడండి. ఇప్పుడు సన్ నెక్స్ట్ యాప్ ని డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ అవ్వండి. అసలు వాళ్ళకి రాసిచ్చిన తర్వాత ఇంకా నీకు అక్కడేం పని చెప్పు? అనవసరంగా వెళ్ళావు. ఆఖరిసారి ఆఫీస్కి వెళ్ళొద్దాం అనుకున్నాను. స్టాఫ్తో ఒకసారి మాట్లాడి వాళ్ళని మోటివేట్ చేద్దాం అనుకున్నాను. కానీ అది ఆది ఆఫీస్ అని మర్చిపోయావా? అది ఆదిది ఎలా అవుతుంది? అది ఆది చేతిలోకే వెళ్తుంది. ఆదినే ఆఫీస్ని నియంత్రిస్తాడు. నీకు అర్థం కావట్లేదు. శిశిరాన్ని గుప్పెట్లో పెట్టుకుని తనే ఆడిస్తాడు. నీ స్టాఫ్ పరిస్థితి ఏంటో ఆలోచించు. భయపెట్టి వర్క్ చేయిస్తాడు. అందుకే స్టాఫ్కి ధైర్యం చెప్పాలని వెళ్ళాను అర్జున్. స్టాఫ్ని సహకరించమని చెప్దామనుకున్నాను. అది కంపెనీ బాస్ మీద ఆధారపడి ఉంటుంది. ఏం చేయలేం. వదిలే. నువ్వు నీ మైండ్లో నుంచి అదంతా తీసి బావని వెళ్ళి లక్ష్మమ్మకి చెప్పి అమ్మకి మంచి కాఫీ పట్టుకురా. ఓకే నాన్న, ఇప్పుడే వెళ్ళి తెస్తాను. యా, ఈరోజే కంపెనీ బాధ్యతలన్నీ నేను తీసుకున్నాను. నాకు చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్. సరే, నేను మళ్ళీ కాల్ చేస్తాను. టేక్ కేర్. ఏంటి రాజ్ అలా చూస్తున్నావు? నేను ఇంత హ్యాపీగా చూస్తుంటే నా కళ నెరవేరినట్లు అనిపిస్తుంది. నీ కళ ఏంటది? నిన్ను ఒక మహారాణిలా చూడాలనేది నా కళ. నిన్నొక బాస్లా చూడాలనేది నా కళ. నిన్నిలా ఒక అధినేత్రిగా చూడాలన్న నా కళ. అయ్యో, ఎందుకలా? నువ్వు ఒక ఇండిపెండెంట్ ఉమెన్ శిశిరా. నీకు కొన్ని ఆశలు ఆశయాలు ఉన్నాయి. అవి నిన్ను కలిసిన దగ్గర నుంచి